హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ? డైలీ ఒకటే రొటీన్‌గా కర్రీ, రైస్, సాంబార్ తింటుంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అవునా కాదా? అలాంటప్పుడు ఏదన్నా డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఫ్రైడ్ రైస్ ఫిక్స్ అయితే దాంట్లోకి వెనిగర్, సోయా సాస్, చిల్లీ సాస్ ఇవన్నీ యాడ్ చేయాలి. అవేమన్నా హెల్తీయా అంటే కాదు. అలాంటప్పుడు ఆ సాసెస్ ఏమీ లేకుండా మీ దగ్గర ఉన్న అన్ని వెజిటబుల్స్‌తో ఈ ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటది. మసాలాలు ఇవి తక్కువ వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో, ఏమేమి వేసాను, ఎలా చేశానో చూసేద్దామా? సో, నేనైతే ఇక్కడ పన్నీర్, మష్రూమ్స్, ఎగ్, క్యారెట్, పీస్ ఇవి యూజ్ చేశాను. మీకు ఇంకా కావాలనుకుంటే ఆనియన్స్, ఇంకా కార్న్, స్వీట్ కార్న్ ఉంటది కదా అది. అలానే బీట్రూట్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి. అండ్ మీరు వెజిటేరియన్స్ అయితే ఎగ్ స్కిప్ చేసేయచ్చు. ఎగ్ లేకుండా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో, ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని నీట్‌గా చాప్ చేసుకోవాలి. పన్నీర్‌ని కూడా నీట్‌గా చాప్ చేసుకోవాలి. పన్నీర్ చిన్న చిన్న పీసెస్‌గా చేసుకుంటే ఏంటంటే మనకి ప్రతి బైట్‌లో తగులుతూ చాలా బాగుంటుంది. అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా బాగా చిన్న పీస్‌గా కట్ చేసుకున్నారంటే మనకి ప్రతి బైట్‌లో తగిలితే బాగుంటుంది. పెద్దగా కట్ చేసుకున్నారంటే అది ఉడకదు. అంతా పచ్చి పచ్చిగా ఉంటూ ఉంటుంది. సో, ఫస్ట్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పన్నీర్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఎగ్ కూడా సేమ్ అలాగే మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మష్రూమ్స్ ఏంటంటే కొంచెంసేపు అవి ఉడకాలి కాబట్టి మనం మూత పెట్టుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. అప్పుడు అందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్‌తోనే మష్రూమ్ అనేది బాగా బాయిల్ అవుతుంది. అండ్ పన్నీర్, ఎగ్, మష్రూమ్స్ ఇవన్నీ సాటే చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. చాలా కొంచెం సాల్ట్, సో దట్ అవి అంటే మనకి అవి తినేటప్పుడు సాల్ట్ తగులుతూ వాటిలో కూడా సాల్ట్ బాగా పడుతుంది. అండ్ తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఫ్రైడ్ రైస్‌లో ఆనియన్స్ నచ్చదు కాబట్టి నేను అది అవాయిడ్ చేశాను. మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్, క్యారెట్, పీస్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కొంచెం ఉడికేదాకా మనం మూత పెట్టుకుంటూ బాగా ఉడుకుతుంది. నేనైతే దీంట్లోకి పెద్ద మసాలా కూడా ఏమీ వేయలేదండి. జస్ట్ ఉప్పు, కారం, గరం మసాలా వేశాను. గరం మసాలా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్‌లోకి కూడా చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. సో, వన్స్ క్యారెట్, పీస్ ఇవన్నీ బాయిల్ అయ్యాక నేను ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్, మష్రూమ్స్, ఎగ్స్ కూడా యాడ్ చేశాను. ఇంకా అందులో ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా వేసుకొని బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని కొంచెం సేపు సాటే చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను బ్రౌన్ రైస్‌తో చేశాను. అయినా కానీ యమ్మీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. మీరు ఆల్రెడీ రెసిపీ ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.